డిసెంబర్ 3న ప్రజాపాలన బహిరంగ సభ, ప్రభుత్వ విజయాలు, ప్రణాళికలపై చర్చ. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలను నిర్వహించేందుకు మొత్తం కూడా ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి సమావేశము ఇక్కడ వరంగల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి భారీగా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాల పేరుతో ఈ ఉత్సవాలను కొనసాగిస్తున్నారు. ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అట్లాగే ఉమ్మడి జిల్లాల వారీగా మొత్తం రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల వారీగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సభ కావడంతో ఇక్కడ 1,00,000 మంది మహిళలతో ఇక్కడ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పుడు చూస్తున్నాం మనము మొత్తం కూడా పూర్తిగా అసలు ఎండ వర్షము అలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా పెద్ద టెంట్ వేసినారు. అందరికీ కూర్చుని దానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు దాదాపు పూర్తి అని చెప్పొచ్చు. ప్రధాన స్టేజీ పక్కన రెండోది ఒకటి కళాకారుల కోసము మరొక స్టేజ్ వేశారు. ఈ ప్రధాన స్టేజీతో పాటు పక్కన ఉన్న కళాకారులకు వేసిన దాంట్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ తెలంగాణలో అమలవుతున్న మహిళల కోసం అమలవుతున్న కార్యక్రమాలకు సంబంధించి కూడా కళాకారులు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటల తర్వాత హైదరాబాద్ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రితో పాటు తరలిరానున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడే ఉండి మొత్తం కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి అంతా కూడా చూస్తున్నారు. 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి వరంగల్కు చేరుకోనున్నారు. 3 గంటల నుంచి దాదాపు 5:30 వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వము గడిచిన ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా వివరించనున్నారు. మహిళలకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేపట్టారు, ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడము, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు అమలు చేయడము, ఇలాంటి మహిళలకు అమలు చేస్తున్న పథకాల గురించి ఎన్ని కుటుంబాలు ఎంతమంది లబ్ధి చేకూరుతుంది అనే విషయాలను కూడా ప్రస్తావించనున్నారు. Like, share, subscribe.